ఇష్యూ ఉందో దానికి ఇంకేమైనా అడిషనల్ బడ్జెట్ అవసరమైనా కూడా అది ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మాటిస్తూ ఉన్నాము. అలాగే మీ అందరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు దాకా కూడా ఈ 5 ఏళ్ల కాలంలో చక్కటి సంక్షేమాన్ని మన నాయకుడు జగన్ అన్న అందించాడు. ఆ తర్వాత ముందు కూడా అదే సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఇంకా మేలుగా చేస్తానని మాటిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు మేము తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా కూడా ఇంకా కొత్త పనులు, అంటే రోడ్లకు సంబంధించి ఇంకా కొత్త రోడ్లు వేస్తూనే ఉన్నారు. పనులు ఎక్కడా కూడా ఆగలేదు. ఇప్పటికే మన గుంటూరు వెస్ట్లో మీరు చూసినట్టయితే సుమారు 500 కోట్లతో డెవలప్మెంట్ చేసుకున్నాము. ఇంకా కూడా పనులు నడుస్తూనే ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి డెవలప్మెంట్ ఏ విధంగా మనం చేస్తున్నామని చెప్పేసి. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే ఆలోచన చేయండి, ఇదే అభివృద్ధి మళ్ళీ కొనసాగిస్తాము, సంక్షేమం ఇంకా కూడా ఈ విధంగానే కొనసాగిస్తాము. మరి ఈరోజు ప్రతిపక్షాలు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాయి, కానీ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి. ఒక అర్థం పర్థం లేని మాటలు, ఏమంటే విమర్శించడము. అటు ఈ 5 ఏళ్ళు ప్రజల్ని బాగా చూసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, మరి ఇక్కడ నిలబడుతున్నందుకు విడుదల రజనీ గారిని విమర్శిస్తారు, ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నందుకు కిలార్ రోసయ్య గారిని విమర్శిస్తారు. ఇక విమర్శించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక పనికి వచ్చే పని కానీ సరే వాళ్ళు ఏం చేయబోతున్నారనే దాని మీద కానీ వాళ్ళకు శ్రద్ధ లేదు, స్పష్టత లేదు. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే కూటమి పేరుతో వస్తున్నారో అధికారం ఉన్నప్పుడు మోసం చేశారు ప్రజల్ని. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక విషయం చెప్పడానికి వాళ్ళ దాని మీద స్టాండ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్ లేదు. వాళ్ళు చేస్తారో చేయరో ఇదంతా జరిగే పని కాదని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఈ ఉత్త మాటలన్నీ, ఈ మోసపు మాటలన్నీ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, జరిగినటువంటి సంక్షేమం కొనసాగిస్తాం, అభివృద్ధి ఇంకా ముందుకు దూసుకువెళ్తుంది. కాబట్టి మీ అందరినీ మీకున్న లోకల్ కన్సర్న్స్ని కూడా ఖచ్చితంగా అడ్రస్ చేసి అవన్నీ కూడా చేసి తీరుతామని మాటిస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అన్నను ప్రతి అక్కకు మీ అందరినీ కూడా వేడుకునేది ఒకటే, మీ నిండు ఆశీస్సులు నాకు, మీ విడుదల రజనమ్మకు, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలార్ రోసి అన్నకు మీ నిండు ఆశీస్సులు, మీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మీ అందరూ కూడా దీవించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీ విడుదల రజనమ్మది బ్యాలెట్ నంబర్ 3, మరి ఎమ్మెల్యే అభ్యర్థిలో బ్యాలెట్ నంబర్ 3, అలాగే మన ఎంపీ అభ్యర్థి గారిని కూడా మీరు దీవించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.